యేసురక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికముగనుని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును నమ్మిన నీవు ఒక దానియేలు వలె ఎదుగు, ఒక యోసేపులా పాపాన్ని విడిచి పారిపో. ఒక పౌలులా ప్రభువును ఇతరులకు నీ జీవితకాలమంతయు పరిచయం చేయి. ఒక పేతురులా ధైర్యంగా ప్రభు కొరకు రోషము కలిగి జీవించు. ఒక స్తెఫనులా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభువు కొరకు ప్రాణాన్ని అర్పించు. ప్రభువును ఎక్కువగా ప్రేమించు. అయితే ఇవన్నీ వివేకముతో చేయుము. యోసేపు దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధతను కాపాడుకున్నందుకు అన్యాయముగా చెరసలలో వేయబడినప్పుడు కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు, కానీ ఆ శ్రమల నుండి విడిపించి దేశానికే ప్రధాని మంత్రిని చేశాడు. దేవుని చిత్తంలో శ్రమ గుండా వెళ్తే అది మనకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. విగ్రహమునకు మొక్కని ముగ్గురు యవ్వనస్తులను అగ్నిగుండములో పడవేస్తే దేవుడు అద్భుత రీతిలో వారిని ఆ అగ్నిగుండము నుంచి తప్పించి ఉన్నత స్థాయికు దేవుడు చేర్చారు. అంతటి గొప్ప దేవుని ఆరాధిస్తున్న నీవు ఆయనను ప్రేమించు రీతిలో ప్రేమించాలి. మనలో చాలామంది పాపాన్ని జయించలేకపోవడానికి కారణం, ఆత్మీయంగా బలముగా ఉండకపోవడానికి కారణం, అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే వారు ప్రార్థన జీవితం బలంగా లేనందున వారు పాపములో పదే పదే పడిపోతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి ఆ వాక్యానుసారంగా తన్ను సమర్పించి నడుచుకునేదానికి ప్రయత్నం చేసి, ముందుగా ఈ వాక్యం ద్వారా నన్ను ఆశీర్వదించు ప్రభువాని తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రతి కార్యాన్ని దేవుని చెంత అర్పించాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని నీవు దేవుని చెంత ప్రార్థించిన వాడివైతే దేవుడు నీ హృదయంలో తన వాక్యాన్ని ఉంచి నీవు జయించడానికి దేవుడు శక్తిని ఇస్తారు. అట్టి శక్తి వాక్యానికి ఉంది. నీ సన్నిధి నేను అనుభవించేంత వరకు నా మోకాళ్ళు నీ చెంత సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఈ మోకాళ్ళ నుంచి నేను లేవనయ్యా అని నీవు పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడే జయ జీవితాన్ని జీవించగలవు. ఇట్టి పాపాన్ని నీవు ఎదిరించి జయించి పరిశుద్ధుడుగా నీవు ఈ భూమిలో జీవించినప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు నీ హృదయం సంతోషించును. అప్పుడు పరలోకమందు నీ ఫలము అధికమగును. దేవుని యొక్క కృపా కనికరము కాపుదల నీకు తోడై ఉండి ఇట్టి పాపముల నుండి నువ్వు విడిపింపడానికి సహాయపడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.